దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాచి కాపాడిన దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన దినంలో కూడా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, నూతనంగా తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని మనందరిపై కుమ్మరించానని వాగ్దానం చేస్తున్నారు. విలాపగీతములు 3వ అధ్యాయము 22-23 వచనాల్లో దేవుడే మన పక్షమున ఉండగా ఇక మనకి విరోధి ఎవరు? ఏ పరిస్థితులను చూసి మనము వెనక్కి వెళ్ళిపోయి విజయాన్ని మనం సొంతం చేసుకోలేకపోతున్నాం? నా ప్రియ సహోదర సహోదరి, మనందరము ప్రతిరోజు కూడా ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతూ ఉంటాం. కానీ ఏదైనా విషయం వలన ఆ కార్యము మనం చేసి ముగించినప్పుడు ఎవరికైనా దాన్ని ఎందుకు మనం చేయలేకపోయామో అని చెప్పడానికి ఏవేవో కార్యాలను మనము ఏదేదో విషయాలను గూర్చి మనం ఇతరులకు చెప్తూ ఉంటాం. చూడండి, నేను ఒక స్కూల్లో జరిగిన పరిస్థితి ఇలా నేను చదివాను. ఆ స్కూల్లో ప్రతి ఒక్క క్లాస్కి ఒక్కొక్క టీచర్ని వాళ్ళు ఆ క్లాస్లో ఉన్న వాళ్ళందరూ బాగా చదవాలని ఒక్కొక్క టీచర్కి బాధ్యత ఇవ్వబడిందంట. ఒక క్లాస్లో ఆ టీచర్ గారు వినూత్నంగా ఆ రోజు తమ పిల్లలతో మాట్లాడాలని, తమ విద్యార్థులతో మాట్లాడాలని ఆశపడ్డారంట. ఫస్ట్ పీరియడ్లోకి రాగానే కొద్దిసేపు ఆ టీచర్ గారు నెమ్మదిగా ఒక్కొక్క విద్యార్థుల వైపు చూసినప్పుడు ఆమె ఒక్కొక్కరితో తన యొక్క ఆత్మలో ప్రార్థన చేసి వారితో మాట్లాడడం మొదలుపెట్టిందంట. ఈ రోజు నుంచి నేను మీకు క్లాస్ టీచర్గా నియమింపబడ్డాను. మీరు మీ యొక్క తలాంతులన్నిటిని ఉపయోగించి మీరు బాగా కష్టపడి మీరు బాగా చదివితే ప్రతి ఒక్కరు కూడా మీ క్లాసులో పాస్ అవుతారు, అందరూ నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవుతారు. దానికి నేను మీకు సహాయం చేయడానికి నేను మీ సిద్ధంగా ఉన్నాను. కానీ నాతో పాటు మీరు సిద్ధంగా ఉండి మీరు కూడా శ్రమ పడతాము అని మాట ఇచ్చినట్లయితే తప్పకుండా మనం ఈ కార్యాన్ని చేయగలము మనం కలిసి అన్నప్పుడు కొంతమంది బాగా చదివే ఆ స్టూడెంట్స్ చాలా సంతోషించారంట. ఎంత చక్కని టీచర్ మనకి ఈ సంవత్సరం వచ్చారు కదా, ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అని కొంతమంది సంతోషపడ్డారు. మరికొంతమంది స్టూడెంట్స్ మాత్రము మామూలుగా ముభావంగా అలా ఉన్నారంట. ప్రియులారా, వాళ్ళని చూసినప్పుడు ఆ టీచర్ గారు వాళ్ళని ఎందుకు మీలో ఏ మార్పు, ఏ సంతోషం లేదు అన్నప్పుడు, మీరు చెప్పింది బాగుంది, నా వరకు నేను కష్టపడుతూనే ఉన్నాను, కానీ ప్రతి సంవత్సరము నేను లెక్కల్లో ఫెయిల్ అవుతున్నాను అని ఒకరు, నేను సైన్స్లో ఫెయిల్ అవుతున్నాను ఒకరు, నాకు చాలా బాగా చదవాలని ఉంది కానీ మా ఇంట్లో పరిస్థితులు అంత బాగలేవు, నేను సమయానికి చదువుకోవడానికి నాకు సమయం ఉండదు, మా తల్లికి సహాయం చేయాలి. ఇంకొకరు, నాకంటే పిల్లలు ఇంట్లో చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి నేను శ్రద్ధ వహించాలి. ఇలా రకరకాలుగా వాళ్ళు కారణాలు చెప్పి నేను దానికి సిద్ధంగా లేను, నేను పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో తెలియదు, నా వల్ల కాదేమో అని చెప్పినప్పుడు ప్రియులారా, ఆ టీచర్ గారు వాళ్లతో ఏకీభవించకుండా ఇంకొక అడుగు ముందుకు వేసి ఆ బోర్డు మీద రాయడం మొదలుపెట్టారంట. మీరు చెప్పిన కారణాలన్నీ కూడా నిజమే కావచ్చు, కానీ ఆ కారణాలను చూస్తూ మీరు ఉండిపోతే మీ జీవితము కూడా కుంటుపడుతూ ఉంటుంది. మీ మనస్సును మొదట మీరు సిద్ధపరచుకోవాలి. ఏదైనా ఒక గురిని పెట్టుకొని ఆ గురిని చేరడానికి ఎన్ని శ్రమలు వచ్చినా కూడా వాటిని మనము సాకులుగా చెప్పకుండా వాటిని ఈరోజు మనము సమాధి చేయగలిగితే, సమాధి చేయబడింది తిరిగి పైకి లేవదు కాబట్టి మరి యొక్క అవకాశములను ఉపయోగించుకొని మీరు ప్రయత్నించవచ్చు కదా అని వారు చెప్పిన ఆ కారణాలన్నీ కూడా బోర్డు మీద పెట్టి, ప్రియులారా, వాళ్ళందరినీ కూడా ఎవరెవరు ఏమేమి కారణాలు చెప్పారో ఒక పేపర్ మీద రాయమని చెప్పి అన్నిటిని కూడా ఒక చుట్టగా చేసి ఆ స్టూడెంట్స్ అందరినీ కూడా ఆ స్కూల్లో ఉన్న ఒక చివరి
స్థలానికి తీసుకొని వెళ్ళి అక్కడ భూమిని తవ్వి ఆ భూమిలో ఆ పేపర్లన్నీ పెట్టి వాళ్ళందరి ముందు ఆ టీచర్ చెప్పిన మాట ఏంటంటే, చూడండి, మీ కారణాలన్నీ అవి నిజమే కావచ్చు, కొన్నిసార్లు అవి సాకులు కూడా కావచ్చు, వాటన్నిటిని కూడా ఈరోజు మీరు ఏమేమి ఈ కారణం వల్ల నేను చదవలేకపోతున్నానని చెప్పారో వాటన్నిటిని ఈరోజు నేను సమాధి చేశాను. ఇక సమాధి చేసిన వాళ్ళకి మనకి ఏ సంబంధము లేదు కాబట్టి, ఈ కారణాలతో మీ చదువుకి ఏ సంబంధం లేదు, మీరు సమాధి చేసేశారు కాబట్టి ఇక మీరు బాగా చదవడానికి ప్రయత్నించాలి అని చెప్పి మరుసటి రోజు నుంచి వాళ్ళని ఎక్కువగా చదవడానికి ఆమె వాళ్ళని బాగా ఉత్సాహపరుస్తూ ఉండేదంట. ఎప్పుడైనా ఒక నెల ఎవరైనా ఫెయిల్ అయితే నా వల్ల కాదు అంటే వెంటనే చూడు మనం సమాధి చేసాం కదా, ఆ స్థలాన్ని ఆ టీచర్ గారు గుర్తు చేస్తూ ఉండేవాళ్ళంట. నా ప్రియ సహోదరుడ సహోదరి, ఆమె చేసిన చిరు ప్రయత్నం వల్ల ఆ సంవత్సరము ఏ విద్యార్థులు కూడా ఫెయిల్ కాకుండా వారందరూ కూడా నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అయ్యారంట. నా ప్రియ సహోదరుడ సహోదరి, చదువు మాత్రమే కాదు కదా, మనందరి జీవితంలో ఎన్నో సాకులను మనం కూడా చెప్తూ ఉంటాం. లూకాసు వార్త 14:18 స్వయంగా యేసుప్రభుల వారు చెప్పారు చూడండి. వారందరూ అక్కడ ముగ్గురు కూడా సాకులు చెప్తున్నారు. నేను పొలము కొన్నాను, దాన్ని చూడ్డానికి వెళ్తున్నాను. నేను 5 జతల ఎడ్లు కొన్నాను, వాటితో నేను బిజీగా ఉన్నాను. ఇంకొకటి, నేను ఇప్పుడే వివాహం చేసుకున్నాను కనుక నేను రాలేను. నా ప్రియ సహోదరుడ సహోదరి, మనందరి జీవితంలో ప్రతిరోజు మనం చెప్తున్న సాకులు ఏంటి? ప్రియులారా, ఏదైనా మనం చెయ్యాలని అనుకున్నప్పుడు ఎన్నో అడ్డంకులు వస్తాయి. మనం కూడా ఆ అడ్డంకులను సాకులుగా చూపించి అక్కడితోటే ఆగిపోతున్నామా? కానీ పౌలు భక్తుని చూడండి, ఆయన జీవితంలో కూడా ఎన్నో శ్రమలు. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 11వ అధ్యాయంలో చెప్తున్నాడు, ఎన్నోసార్లు నేను కొరడా దెబ్బలు తిన్నాను, ఎన్నోసార్లు నీటిలో ఒక రాత్రంతా నేను ఉన్నాను, దొంగల వలన బెడద, నా స్నేహితుల వల్లనే నేను శ్రమలు అనుభవించాను, కపట స్నేహితుల వల్ల శ్రమలు అనుభవించాను. ఎన్నో రకాల శ్రమలు అనుభవించినప్పటికీ కూడా వాటన్నిటిని చూపించి వీటి వలన ఇక నేను సేవ చెయ్యలేను, పరిచర్య చెయ్యలేను అని ఆగిపోయాడు. ప్రియులారా, ఫిలిప్పీ రాసిన లేఖ 4వ అధ్యాయము 13వ అంటున్నాడు, క్రీస్తు యేసు అనుగ్రహించే శక్తి చేత నేను ముందుకు సాగిపోతూనే ఉంటాను. వీటన్నిటిని కూడా ఈ శ్రమలను చూపించి, నేను సాకులుగా చూపించి నేను ఆగిపోలేను. చూడండి, 3వ అధ్యాయం 14వ చెప్తున్నాడు, ప్రభు ఒక బహుమానాన్ని నాకు పెట్టాడు, ఆ బహుమానం చేరే వరకు కూడా నా గమ్యాన్ని, ఆ బహుమానం మీద నా దృష్టిని పెట్టి నేను ముందుకు సాగిపోతూ ఉంటాను. ప్రియులారా, శ్రమలను అనుభవించి చెరసాలలో ఉండవలసిన పరిస్థితి కూడా ఎన్నోసార్లు ఎదుర్కొన్నాడు. ఫిలిప్పీలకు రాసిన లేఖ తను చెరసాలలో ఉండే మిగతా బయట ఉన్న వాళ్ళందరికీ ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు, మీరు సంతోషంగా ఉండండి, ఎల్లప్పుడూ మీరు ఆనందంగా ఉండండి. ఆ చెరసాలలో ఉన్నప్పుడు అయ్యో దేవుని సేవ నేను చేయలేకపోతున్నానే, అందరికి నేను బోధించలేకపోతున్నానే, అదొక సాకుగా చెప్పి ఆయన నెమ్మదిగా ఉండవచ్చు. చెరసాలలో ఉన్నప్పటికీ కూడా ఎన్నో లేఖలు రాసి దేవుని పరిచర్యను మాత్రము కొనసాగిస్తూ ఉన్నాడు. అక్కడ కూడా శ్రమలు మన ఫిలిప్పీలకు రాసిన లేఖ 1వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. కొంతమంది ఆయన చెరసాలలో ఉన్నప్పుడు వారి బాధ్యతగా తీసుకొని పౌలు భక్తుని తర్వాత నేను దేవుని వాక్యాన్ని బోధించాలని సంతోషంగా దేవుని వాక్య పరిచర్య చేసేవాళ్ళు మరికొందరైతే, ఆయన చెరసాలలో ఉన్నాడు కదా అని దానికి విరుద్ధంగా వారు కూడా దేవుని వాక్య పరిచర్య చేస్తున్నారు. ఈ 2 వర్గాల గురించి ఆయన చెరసాలలో విన్నప్పుడు ఆయన బాధపడలేదు. ప్రియులారా, నా తరపున ఉన్నవారైనా నాకు వ్యతిరేకంగా ఉన్నవారైనా వాళ్ళలో ఏ ఉద్దేశం ఉన్నా కూడా దేవుని వాక్య పరిచర్య జరుగుతూ ఉంది, అది చాలు నాకు అని చూడండి, ఏ సాకులు చెప్పకుండా దేవుడిచ్చిన పరిచర్యను మాత్రము ముందుకు కొనసాగించాలనుకుంటున్నాడు. కొలసీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 17వ అర్కిప్పునకు ఆయన పేరు చెప్పి మరీ గుర్తు చేస్తున్నాడు.
దేవుడు నీకు ఆయన పరిచర్య చేయడానికి, ఆ పరిచర్యలో పరిపూర్ణంగా ముందుకు సాగిపోవడానికి ఏ పిలుపుని నీకు ఇచ్చాడో ఆ పిలుపును పరిపూర్ణం చేయడానికి నువ్వు సంసిద్ధంగా ఉండాలి. నా ప్రియ సహోదర సహోదరి, మనందరి జీవితంలో కూడా దేవుని పరిచర్య కొనసాగింపవలసి ఉంది. అది నీ కుటుంబంలోనే కావచ్చు, నువ్వు పనిచేస్తున్న స్థలంలోనే కావచ్చు, నీతో కలిసి నీతో అంగీకరించే వాళ్ళ మధ్యలో కావచ్చు, నేను అనంగీకరించే వారి మధ్యలో కావచ్చు, నిన్ను ప్రేమించే వారి మధ్యలో కావచ్చు, నిన్ను ద్వేషించే వారి మధ్యలో కావచ్చు. దేవుడు ఏ పిలుపును నీ జీవితంలో ఈరోజు మనందరికీ ఇచ్చారో ఆ పిలుపును కొనసాగించడానికి, ఆ పిలుపులో దేవుని పరిచర్యలో ముందుకు కొనసాగడానికి ఏమేమో సాకులు చెప్పి మనం వెనక్కి తగ్గుతున్నామా? ప్రియులారా, రాజుల మొదటి గ్రంథం సారెఫతు విధవను చూసినప్పుడు ఆమె సాకు చెప్పవచ్చు, అది సాకు కూడా కాదు, అది నిజం. ఆ కరువు కాలంలో ఆమె దగ్గర ఉన్నది కొద్దిగా పిండి మాత్రమే, ఆ సీసాలో ఉన్నది కొంచెము నూనె మాత్రమే. అది నిజం. ఆ నిజాన్ని ఆమె చెప్తుంది. కానీ ఏలియా ప్రవక్త, అమ్మా అది నాకు తెలుసు, అయినప్పటికీ దాన్ని నువ్వు సాకుగా లేదా అది నిజమైనప్పటికీ దాని ప్రకారమే నువ్వు ఆగిపోవద్దు. నేను దేవుని సేవకుడిగా నేను చెప్పిన మాటను నువ్వు చెయ్యు. నాకు విధేయించినప్పుడు, ఒక దేవుని సేవకునికి విధేయించినప్పుడు వాటన్నిటిని కూడా దేవుడు తీసివేసి నీ జీవితంలో నా ద్వారా దేవుడు నీకు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఎంత విపులంగా ఏలియా ప్రవక్త ఆమెకు చెప్పలేదు ప్రియులారా. కానీ ఆ సాకును, ఆ పరిస్థితిని ఒక అడ్డంకుగా ఆమె చూపించకుండా ఆ దేవుని సేవకునకు ఆమె విధేయించినప్పుడు చూడండి, కరువు తీరే వరకు వాళ్ళు సంతృప్తిగా రొట్టెలను భుజించారు. ఆ సీసాలోని నూనె తరిగిపోలేదు, ఆ పిడతలోని పిండి కూడా ఆగిపోలేదు. నా ప్రియ సహోదర సహోదరి, ఈరోజు ఏ సాకులను చూపించి మనము దేవుని పరిచర్యను ముందుకు కొనసాగించకుండా ఆగిపోతున్నామేమో. అర్కిప్పునకు పౌలు భక్తుడు చెప్పినట్లుగా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలంలో మనందరినీ కూడా మరొక్కసారి మన పరిచర్యలో ముందుకు కొనసాగించాలని ఆశపడుతున్నారు, ఆహ్వానిస్తున్నారు. అందుకు కావలసిన కృపను దయచేయమని ప్రార్థించుకుందాం. నాతో ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభా, అయ్యా, మా జీవితంలో ప్రతిరోజు మీరు మాకిచ్చిన పిలుపులో ముందుకు కొనసాగించాలని ప్రతిరోజు నూతనంగా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు, దీవిస్తున్నారు. కానీ ప్రభా, అయ్యా, ఎన్నోసార్లు ఎన్నో సాకులను చెప్పి అయ్యా మధ్యలోనే మేము ఆగిపోతున్నాం, మేము చేసే కార్యాలను మధ్యలోనే ఆపివేస్తున్నాం. ప్రభా, అయ్యా, వాటిని అడ్డంకుగా ఉపయోగించుకొని ముందుకు కొనసాగలేకపోతున్నాం. యేసు ప్రభా, మీరు సిలువలో వ్రేలాడుతున్నప్పుడు ఎంతోమంది మిమ్మల్ని దూషించారు, ఎంతోమంది అనరాని మాటలను అన్నారు. అయినప్పటికీ వాటిని సాకుగా చూపించి మీరు సిలువ నుండి క్రిందికి దిగలేదు ప్రభా. తండ్రి చిత్త ప్రకారము అయ్యా సిలువ మరణము వరకు, అయ్యా శాపకరమైన సిలువ మరణం వరకు మిమ్మల్ని మీరు అప్పచెప్పుకొని తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం అయ్యా మీరు ఆ సిలువలో మరణంని చవి చూసే వరకు మీరు ముందుకు సాగిపోయారు. ఏ సాకులు కూడా అయ్యా తండ్రి చిత్తాన్ని మీరు చేయడంలో మిమ్మల్ని ఆపలేకపోయాయి. అదే పట్టుదలను మా అందరికీ దయచేయమని, ఈరోజు మేము చే కార్యములలో ఏ సాకులను మేము చెప్పకుండా వాటన్నిటిని కూడా సమాధి చేసి మీకు మహిమకరంగా ఈరోజు మా జీవితం ఉన్నట్లుగా తీర్చిదిద్దమని, అభిషేకించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, కొన్నిసార్లు మనకు అనారోగ్యమే కావచ్చు, కొన్నిసార్లు మనకి ఎన్నో రకాల అడ్డంకులు కావచ్చు. వాటిని చూసి మనం ఆగిపోతే దేవుని పరిచర్యలో ముందుకు సాగలేం. కానీ ఈరోజు ప్రభు ఇచ్చిన నూతన అభిషేకంతో వాటన్నిటిని కూడా జయించుదాం. ప్రభు మహిమ కొరకు ముందుకు సాగిపోదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.